నేచురల్ స్టార్ నాని హీరోగా శౌర్యం డైరెక్షన్ లో ఫీల్ గుడ్ సక్సెస్ ను అందుకున్న మూవీ హాయ్ నాన్న. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ, కంటతడి పెట్టించే తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ ఈ చిత్రానికి ప్రాణం పోసింది. దీంతో నాని కెరీర్ లో మరో అద్భుతమైన మూవీగా హాయ్ నాన్న నిలిచింది. డిసెంబర్ 7న రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్లలో ఆడియన్స్ ను మెప్పించి జనవరిలో ఓటీటీ అభిమానులను అలరించడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే హాయ్ నాన్న డిజిటల్ రేట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో దక్కించుకున్నది. థియేట్రికల్ రిలీజ్ కు ముందే భారీ ధరకు ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ లో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో హాయ్ నాన్న థియేటర్లో రిలీజ్ అయిన 40 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేలా ఈ సినిమా ప్రొడ్యూసర్స్ నెట్ఫ్లిక్స్ లో సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. అలా చూసుకుంటే హాయ్ నాన్న జనవరి 19 లేదా జనవరి 26 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికీ థియేటర్స్ లో సినిమా రన్ అవుతుండటంతో సంక్రాంతికి రిలీజ్ అవుతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని సమాచారం. ఇక హాయ్ నాన్న ఓటీటీ రిలీజ్ డేట్ పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాలో ముఖ్యంగా తండ్రి కూతుళ్ల పాత్రలు, వారిద్దరి మధ్య సాగే సన్నివేశాలు, భావోద్వేగాలు హైలైట్ గా నిలిచాయి. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్. కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వచ్చింది. ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది సలార్ మూవీ. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ రాబడుతుంది ఈ మూవీ. రిలీజ్ అయిన 2 రోజుల్లోనే 295 కోట్ల రూపాయలు వసూలు సాధించి బాక్స్ ఆఫీస్ లెక్కలు తిరగరాయుటకు పరిగెడుతుంది. ఇదిలా ఉంచితే అదిరిపోయే కలెక్షన్స్ లో దూసుకెళ్తున్న టైంలో మూవీ టీమ్ స్పెషల్ సర్ప్రైజ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది. కాన్సెప్ట్ ఎలా ఎరపెక్కిందో, దీనికోసం మేకర్స్ ఎలా కష్టపడ్డారో ఈ వీడియోలో చూపించారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సలార్ సినిమాను అందరికీ గూస్ బంప్స్ వచ్చేలా సీన్స్ ఎలా తీశారనేది తెలుసుకోవాలని ఫ్యాన్స్ కి ఉంటుందని, అందుకోసమే ఈ స్పెషల్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. ఇందులో ఫైట్ సీన్స్ కు సంబంధించిన సీన్స్ ఎలా తీశారనేది ఆసక్తిగా చూపించారు. ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్, ఫైట్ మాస్టర్ చేసే పోరాటాలు, మ్యూజిక్ డైరెక్టర్ రవి భాస్కర్ తెర వెనుక చేసిన మ్యాజికల్ మ్యూజిక్ ను నటీనటుల పర్ఫార్మెన్స్ ఈ వీడియోలో ఆసక్తిగా చూపించారు మేకర్స్. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది. హీరో వెంకటేష్ ఫ్యామిలీ చిత్రాలకు, రీమేక్ చిత్రాలకు ఒక స్ట్రాంగ్ లేయర్ అని క్రియేట్ చేశాడు. తన సినిమా కెరీర్ లో రీమేక్ చిత్రాలకు, కోర్టు రూమ్ డ్రామా ఓరియంటెడ్ సినిమాలకి వెంకీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని ప్రతి డైరెక్టర్ నమ్ముతారు. రీసెంట్ గా నారప్ప సినిమాతో తనలోని మాస్ ఫ్యామిలీ ఎమోషన్ ని చూపించిన వెంకీ మరో ఇంటెన్స్ మూవీని రీమేక్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ నేరు డిసెంబర్ 21న థియేటర్ లో రిలీజ్ అయి దూసుకెళ్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. షారుఖ్ డంకి, ప్రభాస్ సలార్ మూవీస్ కి పోటీగా వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఈ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ మూవీని దృశ్యం సీరీస్ ని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ కొత్త జోనర్ ని టచ్ చేస్తూ తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. దీంతో నేరు మూవీ వెంకటేష్ కి బాగా సూట్ అవుతుందనే విషయాన్ని డైరెక్టర్ జీతూ జోసెఫ్ స్వయంగా ఓసారి చూడమని రిక్వెస్ట్ చేశారట. ఇక ప్రస్తుతం సైంధవ్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న వెంకటేష్ అతి త్వరలో తప్పకుండా నేరు సినిమా చూస్తానని మాట ఇచ్చినట్టు సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే తన టీంతో నేరు సినిమా గురించి ఎంక్వైరీ చేయించినట్లు టాక్ వినిపిస్తుంది. ఒకవేళ వెంకటేష్ కి కనుక సినిమా నచ్చితే తప్పకుండా రీమేక్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం థియేటర్లో దూసుకెళ్తున్న నేరు మూవీ డబ్బింగ్ రైట్స్ ను ఎవరు సొంతం చేసుకోలేదని సమాచారం. నేరు మూవీ కథ విషయానికి వస్తే ప్రస్తుతం సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను చూపిస్తున్న చిత్రం నేరు. ఇందులో ఒక చూపు లేని అమ్మాయి మానభంగానికి గురైతే దోషులను పట్టించే క్రమంలో లాయర్ అయిన హీరో మోహన్ లాల్ ఈ కేసు కోసం ఎలా సహాయపడ్డాడు, అందుకు ఎదురైన అడ్డంకులు ఏంటి అనే పాయింట్ తోనే ఈ సినిమా ఉంటుంది. కథ వింటే సింపుల్ గా ఇప్పటికీ చాలా సినిమాలు తెలిసిన కథ అని అనిపించినా దీన్ని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ ఇంటెన్స్ కోర్టు సీన్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. సంక్రాంతికి రాబోతున్న క్రేజీ సినిమాల్లో మహేష్ బాబు గుంటూరు కారం ఒకటి. భారీ అంచనాల మధ్య డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. సూపర్ ఫ్యాన్స్ వాల్యూమ్స్ ని పెంచడానికి సిద్ధంగా ఉండండి. గుంటూరు కారం నుండి ఒక హై వోల్టేజ్ స్పైసీ మాస్ నంబర్ హాట్ మరియు డాన్స్ ఫ్లోర్లను దద్దరిల్లించడానికి రెడీగా ఉండండి అంటూ మేకర్స్ ట్యాగ్ చేశారు. ఈ పోస్టర్ లో మహేష్ మాస్ స్వాగ్ లుక్స్, శ్రీలీల
నమ్మలేలా మత్తెక్కించే లుక్స్ మహేష్ ఫ్యాన్స్ ని మరింత ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంపై త్వరలో మేకర్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఫస్ట్ సింగిల్ తో మాస్ మసాలా, సెకండ్ సింగిల్ తో లవ్ దునియా, థర్డ్ సింగిల్ తో స్పైసీ మాస్. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ కి గుంటూరు కారంతో అదిరిపోయే ఫెస్టివల్ ట్రీట్ గ్యారంటీ అని అర్థమవుతుంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో హారిక హాసిని క్రియేషన్స్ పై చిన్నబాబు, సూర్యదేవర, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బ్యూటీ శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. మలైకా అరోరా 50 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే గ్లామర్తో తన అందచందాలను ఆరంభిస్తుంది. హాట్ ఫోటోలు, వీడియోలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. నటి, మోడల్, నృత్య కళాకారిణి, టీవీ వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ఎక్కువగా హిందీ సినిమాల ద్వారా పాపులర్ అయింది. ఐటెం సాంగ్స్తో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. డాన్సర్గా ఎన్నో చిత్రాలతో చేసి అలరించింది. తన అందంతో కట్టిపడేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది. రెడ్ శారీలో మెరుస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ కపూర్, హీరోయిన్ మలైకా అరోరా లవర్స్ అని అందరికీ తెలిసింది. తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తుంది. ఏదేమైనా మలైకా 5-10 వయసులో మరి ఇంత అందం చూపిస్తూ కుర్రాలకు మతిపోయేలా చేస్తుంది. సెలార్లో వరదరాజు సోదరి పాత్రలో శ్రియారెడ్డి అదరగొట్టేసింది. సినిమాలో ఆమె లుక్కి, నటనకి మంచి మార్కులే పడ్డాయి. కొందరైతే శ్రియారెడ్డి పాత్రని బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్రతో పోల్చుతున్నారు. దీంతో శ్రియారెడ్డి పేరు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే శ్రియారెడ్డిని చాలా మంది కొత్త నటి అనుకుంటున్నారు. కానీ ఆమె చాలా ఏళ్ల క్రితమే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2002లోనే సమురై అనే సినిమాతో తమిళ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అప్పుడప్పుడు అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఆరంగేట్రం చేసింది. అమ్మ చెప్పింది సినిమాలోనూ ఈ బ్యూటీ నటించింది. మలయాళంలోనూ ఈ సినిమాలు చేసింది. ఇవేవి శ్రియారెడ్డికి అంత గుర్తింపు తీసుకురాలేదు. విశాల్తో నటించిన పొగరు సినిమాతో మాత్రం నటిగా బాగా ఫేమస్ అయింది. అందులో పొగరుబొత్తు లేడీ వీరన్ పాత్రలో శ్రియారెడ్డి నటన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ సినిమాతోనే సౌత్ లో బాగా ఫేమస్ అయింది బ్యూటీ. ఇక సలార్ సినిమాతో ఈమెకి అవకాశాలు క్యూ కట్టడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పవన్ ఓజీ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం శ్రియారెడ్డిని తీసుకున్నారు. ఆమెకు వెల్కమ్ చెబుతూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈమె హీరో విశాల్ బ్రదర్ విక్రమ్ కృష్ణ భార్య. సంక్రాంతి రేసులో గుంటూరు కారం, నా సామిరంగా, సైందవ్, ఈగల్, హనుమాన్ చిత్రాలు పోటీ పడుతున్నాయి. వీటిలో ఏది వేడకు తగ్గుతుందా అనే విషయంపై కొన్ని రోజులుగా టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఈ విషయంపై ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు వివరణ ఇచ్చారు. ప్రతి సంక్రాంతికి 3 నుంచి 4 చిత్రాలు రావడం కామన్. కానీ ఇప్పుడు 5 సినిమాలు రావడంతోనే సమస్య వచ్చింది. ఆ 5 నిర్మాతలను పిలిచి ఫిల్మ్ ఛాంబర్ లో చర్చించాం. ఒకరిద్దరు వెనక్కి వెళితే మిగతా సినిమాలకు కంఫర్టబుల్ గా థియేటర్స్ లో దొరుకుతాయని అనుకున్నాం. ఇప్పటికే నా సినిమా ఫ్యామిలీ స్టార్ ను వాయిదా వేసుకున్నా కాబట్టి నేను లీడ్ చేస్తే బాగుంటుందని ఆ చిత్ర నిర్మాతలు కోరుకున్నారు. అలాగే చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా అడుగుతూ ఉన్నారు. అందుకే సంక్రాంతికి ఎవరైనా డేట్ చేంజ్ చేసే ఆలోచనతో ముందుకొస్తే వారికి సోలో డేట్ ఇచ్చేందుకు ఛాంబర్ ప్రయత్నిస్తుంది. ఇక 2 రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతికి సినిమా వస్తే ఏదో అద్భుతాలు జరుగుతాయనే ఆశలో మేము బ్రతుకుతాం. అందుకే ప్రతి నిర్మాత సంక్రాంతికి రావాలనుకుంటాం. నాకున్న ఎక్స్పీరియన్స్ తో నా సినిమాను సమ్మర్ కు షిఫ్ట్ చేసుకున్నా. అన్ని సినిమాలకు ఎప్పటికీ న్యాయం జరగదు. ఎవరో ఒకరికి తక్కువ థియేటర్స్ వస్తాయి. 5 రాకుంటే బాగుంటుందని మా ఆలోచన. RRR, సలార్ సినిమాలు ఎన్నిసార్లు పోస్ట్ అయినా కలెక్షన్స్ ఇరగదీస్తున్నాయి అని చెప్పారు. లిటిల్ మ్యూజియన్స్ అకాడమీ సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దిల్ రాజు మాట్లాడారు. ఈ అకాడమీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ వేడుకలను జనవరి 21న హైదరాబాద్ శిల్పకళ వేదికలో నిర్వహించబోతున్నారు. నందు, అవికా గోర్ జంటగా ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం అగ్లీ స్టోరీ సోమవారం ఈ మూవీ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. ఇందులో నందు, అవిక వింటర్స్ లో కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తున్నారు. నా ఊహల్లో ఉన్న ప్రేమ నా రియల్ లైఫ్ లో లేదు, నాకే కాదు ఇక్కడ చాలా మందికి ఉండదు అని వీడియో చివరిలో నందు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. బెక్కం వేణుగోపాల్, సిహెచ్ సుభాష్ ని కొండ లక్ష్మణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకొస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు.